హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక మంచి ప్లేస్ అయితే చూపిస్తాను. అప్పలాయ గుంట. తిరుపతిలో చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడటానికి. తిరుపతి చుట్టుపక్కల అయితే ఇంకా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో అప్పలాయ గుంట, తిరుచానూర్, శ్రీనివాస మంగాపురం, వికృతమాల, నారాయణవనం, తిరుచానూర్ ఇలా ఉన్నాయి. అయితే అప్పలాయ గుంట విశిష్టత ఏమంటే, మనకి ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నా, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, పెళ్లి విషయంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, జాబ్ పరంగా ఏదైనా ప్రాబ్లం ఉన్నా 9 వీక్స్ 9 ప్రదక్షిణలు చేస్తే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుందని నమ్ముతారు. ఇక్కడ పెద్ద కోనేరు ఉంటుంది. ఎవ్రీ ఇయర్ బ్రహ్మోత్సవాలు కూడా చేస్తారు. కోనేరుకి ఆపోజిట్గా ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది. ఇక్కడ సాటర్డేస్ అయితే చాలా రద్దీ ఉంటుంది. అక్కడ మనం వెళ్ళి విజిట్ చేసినప్పుడు ప్రదక్షిణలు చేసే వాళ్ళని మనం చాలామందిని అయితే చూడొచ్చు. ఇంకా ఫెస్టివల్స్, స్పెషల్ డేస్ అప్పుడైతే రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది నార్మల్ డేస్లో కన్నా. సాటర్డేస్ అప్పుడు ఎవరికి వాళ్ళు పిండి ప్రమిదలు తెచ్చి ఇక్కడ స్వామివారికి దీపారాధన చేస్తూ ఉంటారు. నేను ఇక్కడ బయట చూపిస్తున్నాను కదా, ఇది నేను ఆఫ్టర్నూన్ 11-12 ఆ టైంలో తీసిన వీడియో కాబట్టి కొంచెం రద్దీ తక్కువగా అనిపిస్తుంది వర్షం పడుతూ ఉండడం వల్ల. కానీ నార్మల్గా చూసామంటే ఇదంతా కూడా క్రౌడ్ అయితే ఉంటుంది. మన వీడియోస్లో మీరు చూసే ఉంటారు. సో మీరు ఈసారి తిరుపతికి వస్తే ఖచ్చితంగా అప్పలాయ గుంటని దర్శనం చేసుకోండి. ప్రసన్నంగా ఉంటారు వెంకటేశ్వర స్వామి. ఇక్కడ అభయహస్తంతో ఉంటారు. ఈసారి తిరుపతికి వస్తే ఖచ్చితంగా అప్పలాయ గుంట ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.